జై శ్రీరామ్. హలో గైస్, ఈరోజు నేను మీకు ఆంధ్రస్ ఫేమస్ ఏటికొప్పాక వుడెన్ టాయ్స్ అయితే చూపిస్తాను. నాకు వింటేజ్ కలెక్షన్ ఇష్టం కాబట్టి విజిట్ చేశాను. ఇక్కడ చాలా థీమ్స్ ఉన్నాయి, లైక్ దశావతారం థీమ్స్ ఉన్నాయి, వెడ్డింగ్ థీమ్స్ ఉన్నాయి, పల్లకిలో పెళ్లి కూతురు థీమ్స్ ఉన్నాయి, అండ్ రాముల వారు, సీతమ్మ వారు, రాధాకృష్ణుడు, ఇలా చాలానే బొమ్మలు చాలా డిఫరెంట్ స్టైల్స్లో అయితే ప్రిపేర్ చేశారు. అండ్ ప్రైజింగ్ వైజ్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే అయిపోతాయి. ప్రైజెస్ కూడా మాకు బాగా నచ్చాయి. ఒక బడ్జెట్ పెట్టుకుని వెళ్ళినా ఇక్కడ బొమ్మలను చూసి బడ్జెట్ దాటేస్తామేమో, అంత బాగున్నాయి. అండ్ వింటేజ్ కలెక్షన్ ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళకి గిఫ్ట్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ వెంకటేశ్వర స్వామి అయితే 600 రూపీస్, సైజ్ తగ్గితే 400 రూపీస్ ఉంటుంది. ఇలాంటి వినాయకుడి విగ్రహాలు అయితే 120, 140, 200 రూపీస్లో వస్తాయి. చాలా బాగున్నాయి కూడా. అండ్ ఇలాంటి కొండపల్లి బొమ్మలు, అమ్మాయిల బొమ్మలు అయితే చాలా రకాలే ఉన్నాయి, లైక్ కేరళ స్టైల్లో కూడా ఉన్నాయి. ఇవన్నీ మనకి 200, 250లో అయితే ఉన్నాయి. క్వాలిటీని బట్టి, మోడల్స్ని బట్టి ప్రైజెస్ అయితే మారిపోతూ ఉన్నాయి. మంచిదైతే చూస్ చేసుకోండి. నాకు బాగా నచ్చింది ఈ రాముల వారు, సీతమ్మ తల్లి. చూడగానే బాగా నచ్చేసింది, తీసుకుందాం అనుకున్నాను. బట్ కొన్ని రీజన్స్ వల్ల ఇది కాకుండా వేరే తీసుకున్నాను. అండ్ ఈ స్కూటీ నేను అన్నవరంలో చూసా ఫస్ట్ టైం, బాగా నచ్చింది. 600 అని చెప్పారు. బట్ ఇది ఎక్కడ ప్రిపేర్ చేస్తారో అని అడిగితే ఏటికొప్పాక అని చెప్పారు. అప్పుడు పట్టుకుంది నేను, ఎలా అయినా ఈ ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పి. సో వెంటనే అయితే ప్లేస్ని విజిట్ చేశాను. నాకు వింటేజ్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం, అందుకే నాకు ఇలాంటి ప్లేసెస్ని ఎక్కువ విజిట్ చేయాలన్నా చాలా ఇష్టపడుతూ ఉంటాను. ప్రైజింగ్ చెప్పాను కదా, మన బడ్జెట్లోనే ఉన్నాయి కాబట్టి బాగా నచ్చింది. అండ్ ఇంకొంచెం బడ్జెట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇలాంటి పల్లకిలో పెళ్లి కూతురు థీమ్ తీసుకోండి. బాక్స్లో వస్తుంది, ఇంట్లో ఒక షోకేస్లో పెట్టుకోవడానికి బాగుంటుంది. లైక్ కొందరు వింటేజ్ కలెక్షన్ని షోకేస్ చేసుకుంటారు కదా, వాళ్ళకి బాగుంటాయి. అండ్ ఇలాంటి వీనాస్ కూడా నాకు బాగా ఇష్టం. నా ఫ్లిప్కార్ట్లో నిజంగా ఉంది, బట్ ఇక్కడ ప్రైస్ అయితే చాలా తక్కువ ఉంది. ఈ పెద్ద వీన్ అయితే 600 రూపీస్, ఇందులో చిన్న వీన్ అయితే 300 రూపీస్. అమ్మ సెంటిమెంట్ అయితే చాలానే ఉన్నాయి. బేబీకి ఫీడ్ చేసేవి, ఎత్తుకునేవి, ఆడుకునేవి, దోశలు వేసేవి, ఇలా అన్నీ కూడా ఉన్నాయి. ఇవైతే కూడా నాకు బాగా నచ్చాయి. ఎందుకంటే చెప్పాను కదా, నాకు కొంచెం వింటేజ్ కలెక్షన్ ఇష్టమని. నాకు మెయిన్గా ఈ బుల్లక్ని తీసుకుందామని వెళ్ళాను. ఈ బుల్లక్ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. మోడల్స్ని బట్టి ప్రైస్ అనేది మారుతూ వచ్చింది. మన బడ్జెట్ని బట్టి, లైక్ నాకు ఈ విధంగా కావాలి అనుకుంటే మీరు ఆ బడ్జెట్ని బట్టి అదైతే తీసుకోవచ్చు. నాకు ఏదైనా బుల్లక్ విత్ ఈ థీమ్లో కావాలనుకున్నాను కాబట్టి నేను మీకు చూపించిన థీమ్ తీసుకున్నాను. అది జస్ట్ 300 రూపీస్కి వచ్చింది. అండ్ వెడ్డింగ్ థీమ్స్ అయితే వీళ్ళ దగ్గర చాలానే మోడల్స్ ఉన్నాయి. చాలానే అంటే కొన్ని, లైక్ ఇలా పెళ్లి మండపంలో కూర్చున్నది, పెళ్లి పందిరి ముందు నుంచున్నది, కూర్చున్నది, పంతులు గారు చేసేవి, పూజ అది చేసేది, ఇవన్నీ కూడా బాగున్నాయి. అండ్ అమ్మాయిల బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. రామచిలుకతో ఒకటి ఉంది, కేరళ స్టైల్లో ఒకటి ఉంది. అన్నీ తీసుకోలేము కదా, సో నాకు ఈ రామచిలుకది బాగా నచ్చింది. ఇదైతే మనకి 250, 300 పడింది, తీసుకున్నాను. అండ్ పీపీపీ డుమ్ 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 అనుకుంటూ ఈ బొమ్మలు కూడా చాలా బాగున్నాయి. చెప్పాను కదా, వింటేజ్ కలెక్షన్ ఇష్టం ఉంటే తీసుకోండి. అండ్ ఏవైతే అవసరం ఉందో అలా ఇలాంటి ఒక సింపుల్ థీమ్ తీసేసుకున్నా సరిపోతుంది. బడ్జెట్ని బట్టి అయితే తీసుకుందాం మనం. అండ్ ఇలాంటి ఆంధ్ర ఫేమస్ అయిన గేమ్స్ని కూడా వీళ్ళైతే డిజైన్ చేశారు. అండ్ పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉంటాయి కదా, గిల్లిగిచ్చుకాయలని, ఇలా ఆడుకునే బొమ్మలు అయితే ఉన్నాయి. నాకు ఈ ఆంజనేయ స్వామి చాలా బాగా నచ్చారు, అందుకే అది కూడా తీసుకున్నాము. ఈ కృష్ణుడు కూడా బాగా నచ్చారు. వెంకటేశ్వర స్వామి నాకు నచ్చిందంటే ఏముండదు, నిజం చెప్పాలంటే అన్నింటినీ ఎక్కువ ఇష్టపడుతుంటాను. అందుకే ఇలాంటి ప్లేసెస్కి నేనే పర్ఫెక్ట్ అనుకుంటా. బట్ అన్నీ కొనాలంటే కష్టం. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఎవరైనా షాప్ నాకు ఫ్రీగా ఇచ్చేస్తే బాగుండు, అన్నీ ఒక్కొక్కటి అనిపించింది. ఎందుకంటే అన్నీ కొనేంత స్టేజ్లో ప్రజెంట్ నేను లేను కాబట్టి. అండ్ షాప్ మొత్తం కూడా మీకోసం ఒక ఓవర్వ్యూ వేస్తాను, 1 మినిట్లో చూసేయండి. మనకి ఇక్కడ ప్రైసింగ్ అనేది 15 రూపీస్ నుంచి అవైలబుల్ ఉన్నాయి. లైక్ కీ చైన్స్ ఉన్నాయి, కీ చైన్స్ కూడా బొమ్మలతో తయారు చేసిన కీ చైన్స్ ఉన్నాయి. పిల్లలు ఆడుకునే గిలిగిచ్చుకాయలు ఉన్నాయి, పిల్లలు పెట్టుకునే బెల్ట్స్ ఉన్నాయి. బై ద వే నేను తీసుకున్నవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. మొత్తం అంతా కూడా మేబీ ఇప్పటికే నా మాటలు మీకు బోరింగ్ అనిపించి ఉండొచ్చు, అందుకే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఒక జస్ట్ 2 మినిట్స్లో అయిపోతుంది. ఇక్కడ జస్ట్ ఓవర్వ్యూ కదా, అందుకే ఇలా చూపించాను. ఈ కిందన బేబీని ఆడిస్తున్నది అయితే 250 రూపీస్. బట్ అందులో నేను బ్లాక్ కలర్ది ఉంది, అది తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఒక రీజన్ ఉంది ఆ బ్లాక్ కలర్ తీసుకోవడానికి. సో గిఫ్టింగ్ పర్పస్కి కూడా చాలా బాగుంటాయి. మీకు ఇన్ కేస్ కొనుక్కోవాలి, లేదంటే వింటేజ్ కలెక్షన్ చూడాలి,
గిఫ్ట్స్ ఎవరికైనా బల్క్లో ఇవ్వాలి. లైక్ రిటర్న్ గిఫ్ట్స్ కొన్ని ఇస్తుంటారు కదా. రిటర్న్ గిఫ్ట్స్ ఇక్కడ పసుపు కుంకంకి కొన్ని డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయబ్బా. అవి తీసుకోండి. అవి మనకి జస్ట్ 100-120లోనే అయిపోతుంది. అలాగో రిటర్న్ గిఫ్ట్స్ అంటే అంతే ఇస్తాం కదా. ఇలాంటివి పసుపు కుంకం థీమ్లో ఇస్తే కొంచెం వాళ్ళు యూజ్ చేసుకుంటారు. రిటర్న్ గిఫ్ట్స్ ఎప్పుడు కూడా యూజ్ చేసుకునే టైప్ ఇవ్వాలి కదా. సో నా థాట్ అది, ఏదైనా యూజ్ ఉండాలి అండ్ వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ కలెక్షన్ నచ్చి ఉండాలి. అప్పుడే మనం గిఫ్ట్స్ అయితే వాళ్ళకి ఆ ప్లేస్ గిఫ్ట్స్ తీసుకునే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్ అంటే లైక్ వాళ్ళకి ఆ థీమ్ నచ్చాలి. వాళ్ళు ఫ్యాన్సీ అయితే ఫ్యాన్సీ ఇస్తేనే వాళ్ళు ఇష్టపడతారు. నాలాంటి వింటేజ్ కలెక్షన్ అమ్మాయికి వింటేజ్ నచ్చుతుంది, ఫ్యాన్సీ అన్నీ నచ్చుతాయి. బట్ కొందరికి ఇలాంటి వింటేజ్ నచ్చదు. ఏవో బొమ్మలు కదా అన్నట్టు ట్రీట్ చేస్తారు. బట్ నిజంగా ఇలాంటి థీమ్స్ని ఇష్టపడండి. మీకు చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. నాకు ఇష్టం కాబట్టి మిమ్మల్ని ఇష్టపడమని చెప్పట్లేదు. బట్ ఈ కలెక్షన్ అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ ఇక్కడ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనకి ప్రైజెస్ కూడా చాలా తక్కువకే వస్తుంది. వీళ్ళు అమ్మే ప్రైస్కి మనకి జస్ట్ 20 రూపీస్ తేడానే ఉంది. బట్ బయట మనం కొనుక్కుంటే ఆల్మోస్ట్ డబల్ ప్రైజెస్ ఎక్కువ ఉంది. ఇప్పుడు నేను ఈ వాచ్ చాలా ఇష్టపడి వచ్చాను. బట్ మా అన్నయ్యకి అంతలా నచ్చలేదు. ఇది నేను బయట కొందాం అనుకుంటే బోలెడు ప్రైస్ అవుతుంది. ఇలా మీకు నచ్చిన కొన్ని థీమ్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని కొనుక్కోండి. అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.